న్యూస్. కర్నూలు జిల్లా జైలులో తనకు అవమానం జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షను కలిసేందుకు కర్నూలుకు వెళ్లిన జగన్ ములాఖత్ సమయంలో జైలు అధికారులు తన పట్ల గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా తన హోదాను కూడా పట్టించుకోకుండా గ్రిల్ బయట నిలబెట్టి ఫోటోలు తీసిన తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ములాఖత్కు వచ్చిన తనను అవమానకరంగా నిలబెట్టి ఫోటోలు తీయటం సరికాదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగన్ ఆరోపణలపై జైలు అధికారులు స్పందించారు. ములాఖత్ నిబంధనల ప్రకారమే గ్రిల్ బయట నిలబెట్టి ఫోటోలు తీశామని స్పష్టం చేశారు. జగన్ ఆరోపణలు, జై అధికారుల వివరణతో కర్నూలు జైలు ములాఖత్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా, ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. కడప జిల్లా ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లో ఆటో డ్రైవర్ల ఆందోళనపై ప్రయాణికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బస్సు దిగిన వెంటనే ప్రయాణికుల లగేజీని బలవంతంగా ఆటోలో ఎక్కించుకోవటం, అధిక ఛార్జీలు డిమాండ్ చేయటం, ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మద్యం మత్తులో కొందరు ఆటో డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో కూడా వాగ్వాదాలకు దిగుతున్నట్టు. ఈ సమస్యపై పోలీసులు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అధికారులు వెంటనే స్పందించి నిబంధనలు ఉల్లంఘించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పొల్లల చెరువు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తీవ్ర నీటి కొరతతో దాదాపు 300 మంది విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో త్రాగునీరు, స్నానాలు, మరుగుదొడ్ల వినియోగం వంటి కనీస అవసరాలకు కూడా బాలికలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. నీటి కోసం బకెట్లు పట్టుకొని రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో విద్యార్థినుల అవస్థలపై తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికల వసతి విద్యాలయంలోని నీటి సమస్య నెలకొండంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.